ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులైన నమస్కారాలు తెలియజేస్తూ, మనం భాగవతంలో భరతుడి యొక్క చరిత్ర. ఈయన జడ భరతుడు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు. ఈ భరతుడు రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. వృషభదేవుని యొక్క కుమారుడు ఈయన. వృషభదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి వృషభదేవుడి యొక్క అవతారాన్ని ఎత్తాడు. ఆయన యొక్క పుత్రుడైన ఈ భరతుడు తన రాజ్యాన్ని అందరినీ అంతటా అంటే సంతానానికి విభజించి రాజ్యాన్ని అప్పచెప్పేసి బాధ్యతలన్నీ తీర్చుకుని రాజు రాజ్యాన్ని పరిపాలించాలి. రాజధర్మం అది. నేను పరిపాలించడం అంటే కుదరదు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలందరికీ అప్పచెప్పి ఈ రాజ్యాన్ని ప్రజలంతా కూడా దైవస్వరూపంగా భావించి చక్కగా పరిపాలించండి అని వారికి అప్పచెప్పి ఈయన అరణ్యాన్ని చేరడం. అరణ్యంలో చేరిన తర్వాత అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక లేడి పిల్ల ఈయన దగ్గర అవ్వడం. ఆ లేడి పిల్లనే దృష్టిలో పెట్టుకుని ఈయన యొక్క శరీరాన్ని త్యాగం చేయడం. దేనికోసం వచ్చాడో అది మర్చిపోయాడు. గృహంలో భార్య పిల్లలందరినీ వదిలి మోక్షం కోసం, ఆ విష్ణు సాహిత్యాన్ని పొందడం కోసం, తపస్సు చేసుకోవడం కోసం అరణ్యానికి వచ్చి అక్కడ మళ్ళా భవబంధాలన్నీ పెంచుకున్నాడు. మళ్ళా లేడి యందు వ్యామోహం కలిగింది. వ్యామోహం కలిగితే ఏమవుతుంది? మళ్ళా అతడు భ్రష్టుడవుతాడు. పరమాత్మ యందు దృష్టి తగ్గి ఆ లేడి పిల్ల యందు దృష్టి పెరిగింది. అలా మరణాన్ని మళ్ళా అవుతుంది. శరీరం బాల్యము, యౌవనము, కౌమారము ఇవన్నీ ఉంటాయి. వార్ధక్యం వచ్చేస్తుంది ఎంతసేపు. ఆ విధంగా వార్ధక్యాన్ని పొందిన భరతుడు తన శరీరాన్ని వదిలిపెడుతూ ఆ మృగమయందు తృష్ణతో, కోరికతో చనిపోయాడు. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోవాలి. అంచేతనే ఎవ్వరూ చనిపోయే ముందర వాళ్ళ కోరికలు తీర్చమన్నారు. వాళ్ళకి తీర్చకపోతే మళ్ళీ అదే జన్మ మళ్ళా వాళ్ళకి లభిస్తుందట. అంచేత మనం ఎప్పుడు కూడా మరణాన్ని పొందే ముందర తప్పనిసరిగా వారి కోరికలన్నీ తీర్చాలి అన్నారు. అంచేత మనం కోరికలు తీర్చడమే కాదు, మన మనస్సు భగవంతుడి యందు లీనమై ఉన్నట్లయితే మళ్ళా భగవత్ సంబంధమైన ఉత్తమమైన జన్మ మనకి లభిస్తుంది. మనం ధనమో అంటే చనిపోతే మళ్ళీ వాడు ఏదో పిసినారుగా ఏదో పుడతాడు మొత్తం మీద. ఇలా ఏ కోరికలతో మానవుడు మరణాన్ని పొందితే ఆయా జన్మ మళ్ళా లభిస్తుందని భాగవతాది మన పురాణ గ్రంథాల్లో చెప్పారు. ఆ విధంగా ఈ భరతుడు లేడి యందు కోరికతో తన శరీరాన్ని వదిలిపెట్టడం ద్వారా మళ్ళీ లేడిగానే పుట్టాడు. పుట్టిన తర్వాత అయ్యో అని బాధపడి ఆ లేడి శరీరాన్ని వదిలిపెడితే బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. అక్కడ కూడా అయ్యో మళ్ళా ఈ సంసార బంధాలు ఉంటాయని మూడు వలె, పిచ్చివాని వలె, ఏమీ తెలియని వాడి వలె అజ్ఞానుడుగా తన జీవితాన్ని కొనసాగించాడు. తండ్రి కూడా కొంతకాలం అయిన తర్వాత ఆయన మరణాన్ని పొందాడు. పాపం వీడిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు.
వీడు రెండో భార్య పిల్లవాడు, మొట్టమొదటి భార్యకి 9 పిల్లలు. ఆ 9 పిల్లలు వీడిని పట్టించుకోలేదు. వీడు పాడైపోయాడు, పెద్ద భ్రష్టుడైపోయాడు, ఆచార భ్రష్టుడైపోయాడని వీడిని అనేవారు. కానీ ఈయన వజ్రానికి మట్టి కప్పితే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అటువంటి మహానుభావుడు భరతుడు. ఆ భరతుడు తన జీవనాన్ని సాగిస్తూ ఉండగా రౌగడ మహారాజు కనబడ్డారు. ఆయన పలక మీద పెడుతూ మోసేవాళ్ళు ఒకడు తక్కువడంతో వీడిని కాకేశారు. వీడిని ఈ భరతుడు పలకి మోసాడు. కొత్త వాళ్ళు పలకి మోస్తే ఎలా అవుతుందండి? పలకి ఊగిపోతూ ఉంటుంది. ఈ భరతుడు ఏమిటి, కింద ఏమైనా జీవులు ఏమైనా చనిపోతాయేమో అని చూసుకుంటూ దూరంగా అడుగులేశాడు. ఆ పలకీలో కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారంటే సమానంగా నడపాలి. వంకర టెంకరగా నడిస్తే మనం మోస్తే కష్టం కదా. ఆ విధంగా పలకి వంకర టెంకరలతో మోయడంతో వీడిని కేకలేసారు. ఎవరు? రాజుగారు. వాడన్నాడు, ఇవన్నీ కూడా దేహానికే మహారాజా, ఆత్మకు కాదు అని ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నాడు. నువ్వు చెప్పిన తిట్టిన తిట్లన్నీ దేహానివి, ఆత్మకు కాదు. దేహం పంచభూతాత్మకమైనది, దేహం ఆత్మ కాదు. ఆత్మ వేరు. రాజు, సేవకుడు ఇవన్నీ దేహాలకి, ఆత్మకు కాదు. ఒక మట్టి ముద్ద ఒక శరీరం మోస్తుంది, ఓ మట్టి ముద్ద అక్కడ కూర్చుంది, కానీ ఆత్మలు వేరు అన్నాడు. రాజా, నేను నీకు జడులాగా, మూర్ఖుల్లాగా, పిచ్చివాని వలె నీకు కనపడవచ్చు, ఉన్మత్తుల్లా ఉండవచ్చు, నిజమే. నువ్వు చేయాలనే చికిత్స దేనికి చేయాలి? నా శరీరానికి చేయాలి, నాకు కాదు. పిష్టపేషణం అన్నావు అంటే పిండి, పిష్టపేషణం అంటే ఆల్రెడీ పిండి అయిపోతుంది, మళ్ళీ దాన్ని పిండి చేయడం లాగా అవుతుంది. పిండి చేసిన దాన్ని పిండి మళ్ళీ ఇంకోసారి చేయడం. ఎంచేత ఇవన్నీ కూడా దేహానికి కానీ ఆత్మకు కాదు అన్నాడు. ఆయన ఇదేమిట్రా బాబు, ఏదో ఒక పనివాడు కదా, పలకి మోసేవాడు, దొనపోతులా ఉన్నాడు, గాడిదలా ఉన్నాడు, ఎద్దులా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు అని మనం పెట్టుకుంటే వీడంతా ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాడు. శరీరం వేరంటున్నాడు, ఆత్మ వేరంటున్నాడు. ఇవన్నీ శరీరానికి తప్ప ఆత్మకు కాదన్నాడు. ఏమిటి అర్థం అవ్వలేదు. అయ్యబాబు వీడే చాలా గొప్పవాళ్ళ ఉన్నాడు అని చెప్పి అనుకుని, ఇవన్నీ మా పెద్దలు చెప్పిన మాటల్లా ఉన్నాయి. ఈ ద్విజవరుడు, ఈ భరతుడు పలికిన మాటలు అనేకమైన గ్రంథాల్లో ఉన్నటువంటి సారంలా ఉన్నాయి. ఇతరేదో చాలా మామూలు వాడు కాదు అని అతని మహారాజు కూర్చో పలకిలో ఉన్నాడు కదండి, ఆయన గర్వం అంతా కూడా తొలగిపోయింది. వెంటనే గర్వం తొలగి గబగబా పలకి దిగాడు. ఆపడి పలకి అన్నాడు, ఆగిపోయారు. వీటి మాటలు వింటే భరతుడి యొక్క పాదాల మీద పడి నమస్కారం చేశాడు. వీడు చూస్తే పిచ్చివాళ్ళ ఉన్నాడు, మహారాజు ఆయన, కానీ ఈ పాదాల మీద పడి నమస్కారం చేసి, అపరాధం చేశారు మహానుభావ, క్షమించండి అని ఎవరిని అడిగాడు? భరతుడిని అడిగాడు. ఎవరు? ఆ రఘుగణ మహారాజు. నువ్వు పిచ్చివాళ్ళలా ఉన్నావు, దునపోతులా ఉన్నావు, పలకి సరిగ్గా మొయ్యలేవా అంటే ఎప్పుడైతే వీడు ఆత్మజ్ఞానం చెప్పాడో, ఆత్మజ్ఞానానికి ఆయన కంగారు పడి మహాపండితుడని భావించి గబగబా దిగి, ఏమండి మీ మెళ్ళో యజ్ఞోపవీతం ఉన్నది కదా, బ్రాహ్మలా మీరు? బ్రాహ్మణులు అయి ఉంటారే, యజ్ఞోపవీతం ధరించారు కాబట్టి మీరు బ్రాహ్మణులా ఉన్నారు. మీలో బ్రహ్మ తేజస్సు ఉన్నది. ఈ అవధూతలు ఎప్పుడు కూడా పిచ్చివాళ్ళల్లా ఉంటారు. వాళ్ళేం గడ్డాలు గీసుకోవడం ఏమి ఉండవు, జుట్టు అంతలా పెట్టేసుకున్న వాళ్ళు, శరీరం మీద ఏం వ్యామోహం ఉండదు. అవధూత అంటే సన్యాసులు, స్వామీజీలు. ఇప్పుడు అందరినీ స్వామీజీ అంటూ ఉంటాం, అది కాదు. ఈ స్వామీజీలు వేరు. ఏమంటే మీరు దత్తాత్రేయుడి యొక్క అవతార స్వరూపులా? మీరు ఎవరబ్బాయి? మీ గురువుగారు ఎవరు? మీరు ఎక్కడికి వెడుతున్నారు? ఎక్కడికి వస్తున్నారు?
మీరు ఏదైనా మోక్షం సాధించాలని సంచరిస్తున్నారా మహానుభావులా? నేను ఎవరికి భయపడినండోయ్. అగ్నిదేవుడు భయపడినాం, ఇంద్రుడికి భయపడినాం, యమధర్మరాజు యమదండం వచ్చినా భయపడ్డం, అసలు ఎవరు ఏ ఆయుధాలు తీసుకొచ్చినా భయపడినాం. సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, కుబేరుడు అసలు ఎవరికి నేను భయపడినాం. కానీ ఒక్క బ్రాహ్మణుడికి మాత్రం భయపడతానండోయ్. మీరు బ్రాహ్మణులా ఉన్నారు, అందుకే నాకు భయం కలుగుతోంది. మీరెలా ఉన్నారనుకున్నారు? ఏ విషయము యందు ఆసక్తి లేదు మీకు, ఏ విషయము యందు కూడా ఆసక్తి లేదు. విషయాలంటే మామూలు లోకల్లో ఉన్నటువంటి విషయాలు, డబ్బు, అందం, సౌందర్యం, బట్ట, తిండి, నాది, నేను, ఏ విషయాలు. ఈ విషయముల యందు ఏది కూడా మీకు ఆసక్తి అనేది లేదు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అపారములు, మీ యొక్క గొప్పతనం చాలా గొప్పది. నేను ఎప్పుడో విన్నాను ఆత్మజ్ఞానం గురించి. మీరు ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు. మీరు ఒక జడుడు కదలని పదార్థం వల్లే సంచరిస్తున్నారు. ఏమీ తెలియని వారిలా ఉన్నారు మీరు. అయితే ఇలా ఉన్నవారు యోగ శాస్త్ర సారాన్ని మాట్లాడారు. యోగ శాస్త్రంలో ఏమున్నాయో అవి మా బుద్ధికి కూడా అంతుపట్టలేదు. ఎప్పుడు అనేక మంది చెప్పారు, అంతుపట్టలేదు. నేను కపిల మహర్షి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. కపిలుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఈ భవబంధాల నుండి రక్షణ పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఈ భవబంధాలన్నీ తెంచేసుకుని భగవంతుడి యందు ముక్తి రావడానికి, మోక్షం రావడానికి నాకేదైనా ఉపాయం చెప్తారేమోనని కపిల మహర్షి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ మీరు కపిల మహర్షి అన్నాడు. మీరు చెప్పింది నిజమే. కర్మలు చేయడం వలన దేహానికి శ్రమ కలుగుతుంది. పనులు చేస్తే ఏమవుతుందండి? ఆత్మకి శ్రమ, శరీరానికి శ్రమ. 4 మైళ్ళు నడిచాం, దేనికి శ్రమ? శరీరానికి శ్రమ, ఆత్మకి శ్రమ ఉండదు. పల్లకి మోసాం, దేనికి శ్రమ? పల్లకి మోత, బరువు. ఆత్మగా శరీరానికా? అంటే శరీరానికి పల్లకి మోత బరువు, ఆత్మకు కాదు. దేహ ధర్మాల యొక్క ప్రభావం కొన్ని ఉంటాయి. ఆత్మ వేరు, దేహం వేరు అనే జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాం, ఆ గిన్నెలో బియ్యం పోసాం, నీళ్లు పోసాం, కింద మంట పెట్టాం, అన్నం ఉడుకుతుంది. అలా మన దేహము, ఆత్మ అన్నీ కలిసి ఉంటాయి. మన దేహానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆత్మకు కూడా ఇబ్బంది కలగవచ్చు. కానీ ఆత్మ వేరు, దేహం వేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ బియ్యం వేరు, నీరు వేరు, అగ్ని వేరు, గిన్నె వేరు, అన్నీ కలుపుతాం. అన్నీ కలిపిన తర్వాత దాని ప్రభావం ఏమనిపిస్తుంది? అన్నీ ఒకటేమో అనుకుంటాం. అన్నీ ఒకటేలా అవుతాయి? వేరు వేరు. అలాగే దేహం వేరు, ఆత్మ వేరు. దేహానికి బాధ కలగచ్చు, ఆత్మకు కూడా అనిపించవచ్చు, కానీ ఆత్మ వేరు. వాస్తవంగా రాజు అంటే ఎవరనుకుంటున్నారు? ఏదో కుర్చీలో కూర్చోవడానికనా? ఎవరనుకుంటున్నారు? ప్రజల సేవకుడు. ప్రజలకి సేవకుడు రాజు. అది ఎలా అవుతుంది? రాజు వేరు, సేవకుడు వేరు కదా అనుకుంటాం. కాదు. ప్రజలకి, అవసరాలకి, వారికి ఏది అవసరమో అది చెయ్యాలి రాజు అనేవాడు. ప్రజల్ని సేవించడానికి రాజు, అంతేగాని రాజు అంటే నేను రాజు అని అనుకోవడానికి లేదు. పరిపాలించడం,
ప్రజల్ని పరిపాలించడానికి నియుక్తుడైన వాడు రాజు. రాజు అంటే వేరే కొత్తగా కాదు, సేవకుడు అంటే వేరేని కాదు, రాజు సేవకుడు ఒకటే. అయితే తప్పు చేసిన వారిని శిక్షించడం రాజు యొక్క కర్తవ్యం. పిష్టపేషణం అన్నారు ఇందాక మీరు, అంటే పిండినే మళ్ళా పిండి చేయడం లాంటిదని. అంటే ఆల్రెడీ నేను శిక్ష పొందుతాను, నన్ను శిక్షించేది ఏమిటి అని మీ యొక్క ఉద్దేశం కాదు. భగవంతుడి యొక్క సేవయే సేవ, ప్రజల సేవయే భగవత్ సేవ. రాజు సేవకుడు అందరూ ఒకటే. ఎంచేత రాజు అనే రూపంలో అక్కడ ఉన్నాడు, సేవకుడు అనే రూపంలో ఇక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళలోనూ ఆత్మ ఉన్నది, వీళ్ళలోనూ ఆత్మ ఉన్నది. పరమాత్మ స్వరూపం ఇద్దరిలోనూ ఉన్నది. ఓ బ్రాహ్మణోత్తమ, నేను అహంకారంతో గర్వంతో నిన్ను అవమానపరిచాను, నువ్వు బక్క చిక్కుపోయావా అని ఇలా సూటిపోటి మాటలు మాట్లాడాను, అందుకు నన్ను క్షమించు స్వామి అని ఇంకొకసారి ఆ రహుగణ మహారాజు ఆ భరతుడిని అడిగాడు. అప్పుడు భరతుడు అన్నాడు, భరతుడు మళ్ళా ఇలా చెప్పడం ప్రారంభం చేశాడు. అకోవిద కోవిద వాదవాదాన్ వదస్యథో నాతి విదాం వరిష్ఠ న సూరయో హి వ్యవహారమేనం తత్వావమరిసేన సహామనంతి. వైదికమైన వ్యవహారాలు కూడా సత్యం కాదు. అదేమిటండి, లౌకికమైన వ్యవహారాలు లాగా వేదం చెప్పినటువంటి వైదిక వ్యవహారాలు కూడా సత్యం కాదా? కాదయ్యా, వేదవచనాలు ఉన్నాయి. వేదం ఏం చెప్తుంది? స్వర్గకామో యజేత, స్వర్గం కావాలంటే యజ్ఞం చెయ్యి. ఇలా యజ్ఞ విధులనే విస్తారంగా వేదం చెప్తుంది. యజ్ఞముల ద్వారా ఏమవుతుంది? దేవతలకు ఆహారాన్ని సమకూరుస్తాం. మానవులకి ఏమవుతుంది? యజ్ఞం చేస్తే అంటే యజ్ఞం చేయడం వల్ల మానవులకి వాళ్ళకి స్వర్గం వస్తుంది. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేకపోతే కొంతకాలం వీరు చేసిన పుణ్యాన్ని ప్రకారం ఎక్కడుంటారు? స్వర్గలోకంలో ఉంటారు. మళ్ళా పుణ్యం అయిననే మళ్ళా పాపలోకంలోకి వస్తారు. అంచేత ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంతమంది దేవతలకు ఆహారం ఇచ్చినా అవన్నీ కూడా నిజము కాదు. స్వర్గాది సుఖాలను మాత్రమే తెలుపుతాయి. ఇదేమిటండి బాబు, వేదములు, వేద వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు కంటే గొప్పదేముంది? అదే ఆత్మజ్ఞానమయ్యా. అంటే పునరావృత్తి రహితమైనటువంటి, తిరిగి రానటువంటి శాశ్వతమైన విష్ణు పదాన్ని పొందడమే. అది అందరికీ రాదు. ప్రతి ఒక్కరూ కూడా నాకు అది కావాలి, ఇది కావాలి అని వ్యామోహంలో ఉంటారు. అసలైనటువంటిది ఏమిటయ్యా? విష్ణు పదం. అదే ఆత్మజ్ఞానం, అదే పరమాత్మ జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని అందరూ పొందలేరు, పరమాత్మ జ్ఞానాన్ని పొందలేరు. ఎందుకు అంటే మనస్సును జయించలేరు. మనస్సును జయించలేము. కూర్చుంటాం, తపస్సు చేయాలి, జపం చేయాలి, మనసుకు ఉంటే కదా. మనసు మారిపోతూ ఉంటుంది. మనస్సు ఆ కోరికలు కావాలంటుంది, కూర్చుంటాం, జపం చేస్తూ ఉంటాం, గాలి లేదు, గాలి వేస్తే బాగుంటుందేమో, లేకపోతే అది లేదు, ఇది నీరసం వచ్చేస్తుంది, అది తాగితే బాగుంటుందేమో. ఇలా మనస్సు అనేక రకాలు. ఈ మనస్సు ఎలా ఉంటుంది? సత్వగుణాలతో ఉంటుంది, రజోగుణాలతో ఉంటుంది, తమో గుణాలతో ఉంటుంది. ఈ మనస్సు సత్వగుణం, రజోగుణం, తమో గుణాలతో ఉంటుంది మనస్సు. ఈ మనస్సు చేత శుభాశుభ ఫలితాలు పొందుతాడు.
దేవుడిని దండం పెట్టుకుంటాడు, నాకు అది జరగాలి ఇది జరగాలి అంటాడు, ఇగో ఈ మంచి జరగాలి అంటాడు, లేకపోతే ఈ ఇల్లు కట్టుకోవాలంటాడు, లేకపోతే ఇంకోటి అడుగుతాడు, దేవుడిని 90 కోరికలు అడుగుతాడు, శుభాశుభ ఫలితాలు. ఈ మనస్సు వలన ఏమవుతుంది? పుణ్య పాప కర్మలు చేస్తూ ఉంటూనే ఉంటాడు, పుణ్యం చేస్తూ ఉంటాడు, పాపము చేస్తూనే ఉంటాడు. ఈ మనస్సు ఎప్పుడు కూడా పుణ్యం చేసింది, పుణ్యం చేస్తే స్వర్గం వచ్చింది, పాపం చేస్తే నరకం వచ్చింది, మళ్ళీ పాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మనస్సు ద్వారా పుణ్య పాపాలని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ పుణ్య పాప కర్మల్ని చేయడం ద్వారా అనేకమైన జన్మలు ఎత్తుతూ ఉంటాడు మానవుడు. ఈ సంసారం అనే బంధంలో అనేకమైన జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. పుణ్యం అనుభవించడానికి జన్మ ఎత్తాలి, పాపం అనుభవించడానికి జన్మ ఎత్తాలయ్యా మహారాజా అని ఈ రహుగణ మహారాజుకి ఇంకా వేదాంత విషయం, ఆత్మజ్ఞానాన్ని ఈ భరతుడంతా కూడా చక్కగా బోధిస్తూ ఉంటాడు. అటువంటి విషయాన్నంతా కూడా మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. రేపు ఉపాఖ్యానంలో మంచి విషయాలు, అంటే ఆత్మజ్ఞానం అనేది ప్రత్యేకంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంటే మనం ఎంతసేపు కూడా ఈ దేహము నిత్యము, ఈ శరీరము నిత్యము, ఈ ఇల్లు నిత్యము అంటావు, ఏది నీ కూడా రాదు. నీ శరీరాన్ని ఎప్పుడైతే నీ శరీరము నుండి ఆత్మ వేరైనదో ఈ శరీరము ఇంట్లో కూడా పెట్టుకోరు, వెంటనే దీని దహన సంస్కారాలు చేసేస్తారు. ఈ భవబంధాలు నాది నేను అని ఇవన్నీ ఉంటాయే, పిల్లలు, భార్య, పిల్లలు, ఇల్లు, సంసారం, ఇవన్నీ కూడా ఈ దేహ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనది కాదు. ఆత్మ ఎప్పుడు కూడా నిత్యం కాబట్టి దాన్ని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి అని ఈ రహుగణ మహారాజు మనస్సు గురించి చెప్తున్నాడు. ముందర మనస్సే ముఖ్యం. మనస్సు ఏమీ స్థిరంగా ఉండదు. మన మనస్సును ఇంద్రియ నిగ్రహాలను జయించే శక్తి మనస్సుకు ఉండాలి. అప్పుడే మనం సర్వత్రా విజయాన్ని పొందగలము, భగవంతుడి యొక్క పునరావృత్తి రహిత శాశ్వత విష్ణులోకాన్ని పొందగలమని ఈ భరతుడు చెప్తున్నటువంటి విషయాలు, మంచి వేదాంత విషయాలన్నీ కూడా ఉన్నాయి. రేపు మళ్ళా మనం కలుసుకుందాం. ఈ భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి వినిపిస్తూ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు మంచి విషయాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.